నమస్కారం అండి. మనం ఇప్పుడు డిఆర్ ఇందిరా గారు రచించిన 'ప్యారడైజ్ లాస్ట్' అనే కథను విందామా? మిత్రద్రోహి. నా దారిన నేను నా డొక్కు సైకిల్ తొక్కుకుంటూ పోతుంటే విలాసవంతమైన వాడి కారులో నా పక్క నుంచి వెళుతూ నన్నుద్దేశించి నా గుండెలో దిగేలా గురిపెట్టి వదిలిన బాణంలా వాడు కసిగా విసిరిన మాట అది. సైకిల్కి బ్రేక్ వేసి కాసేపు అలాగే రోడ్డు మీదే నిలబడిపోయాను కారు వంకే చూస్తూ. 60 ఏళ్ల నా జీవితంలో ఎప్పుడూ ఎవరి చేత పల్లెత్తు మాట అనిపించుకోకుండా బతికిన వాణ్ణి. ఇప్పుడు 50 ఏళ్ల సుదీర్ఘ స్నేహ జీవితానికి మెచ్చి వాడిచ్చిన బహుమతి మిత్రద్రోహి బిరుదు. వారం కిందట కాబోలు వాడు మిత్రుల సమక్షంలో నన్ను క్షమించరాని మిత్రద్రోహి అన్నట్టు ఓ మిత్రుడు చెప్పగా విన్నాను. ఇప్పుడు ముఖం మీదే అన్నాడు. అంతటి ఆరోపణకు అర్హుణ్ణయ్యే కాని పని, వాడికి కష్టము నష్టము కలిగించే ఏం ద్రోహం చేశానని వాడి కోపము కసి. వాడి వ్యవహారాల్లో నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదే. అసలు వాడెక్కడా నేనెక్కడా? టీనేజ్లోనే కొత్త కొత్త మోటార్ బైక్లపై షికార్లు కొట్టే ధనవంతుడు వాడైతే, చిన్నతనంలో సైకిల్కి నోచుకోక ఉద్యోగం వచ్చిన కొత్తలో అప్పు చేసి కొనుక్కున్న 35 ఏళ్ల నాటి సైకిల్ని ఇంకా వాడే నేనెక్కడా? అసలు ఫస్ట్ ఫారంలో బెంచ్మేట్గా మొదలైన మా స్నేహమే ఓ విచిత్రం, కృష్ణ కుచేల స్నేహంలా. నేను కుచేలున్నైనా వాడు కృష్ణ పరమాత్ముడేం కాదు, పేద స్నేహితుణ్ణి ఉదారంగా ఆదుకోవడానికి. వాడు అణువణువున పక్కా వ్యాపారి బిడ్డ. వాడి రక్తంలో, వాడి శ్వాసలో వ్యాపారం ఉంది. హై స్కూల్లో ఉండగానే క్లాస్మేట్స్కి రూపాయి అప్పిచ్చి రోజుకు పావలా వడ్డీ వసూలు చేసిన ఘనుడు. ఎవరైనా వాడి సహాయం ఆశిస్తే ఏం తాకట్టు పెడతావని అడిగే నిర్మోహమాటి. వాడి స్వభావం ఎరిగే నేనేనాడూ వాడి సహాయం కోరలేదు. ఉంటే తింటా, లేకపోతే పస్తుంటా కానీ అప్పు చేసి పప్పుకూడు తినడం నా స్వభావానికి విరుద్ధం. కానీ వాడే నా అవసరాలు కనిపెట్టి నేను వద్దన్నా సరే డబ్బులు నా జేబులో పెట్టి బలవంతాన అప్పిచ్చేవాడు. ఆపై నిర్మోహమాటంగా వడ్డీ తీసుకునేవాడు అసలుతో పాటు. లంచం ఇస్తేనే కానీ న్యాయంగా నాకు రావాల్సిన ఉద్యోగం నాకు రాని పరిస్థితుల్లో వాడు ముందుకొచ్చి నేను వద్దన్నా కూడా లంచం డబ్బు నా జేబులో కుక్కి నేను ఉద్యోగంలో చేరాక బాకీగా ఏడాది పాటు నా జీతాన్ని 1వ తారీఖునే జమ చేసుకున్నాడు. నలుగురిలోనూ మిత్రుణ్ణి అవసరానికి ఆదుకుని ఉద్యోగం ఇప్పించిన ఘనత వాడికి దక్కింది. ఎలా కాదనగలను? ఉద్యోగం వచ్చి నా పెళ్లి గిళ్ళి అయ్యాక కింద మీద పడుతూ నానా తిప్పలు పడుతూ కొంప కట్టుకుంటూ ఉండగా వాడొచ్చి వద్దంటున్నా సరే బలవంతంగా డబ్బు జేబులో కుక్కి కొంప పూర్తి చేయించి 7-8 ఏళ్ల పాటు నా 30వ జీతాన్ని ప్రతి నెల బాకీగా జమ చేసుకున్నాడు. మిత్రుడికి దగ్గరుండి ఇల్లు కట్టించి పెట్టిన ఆదర్శ ఆప్తమిత్రుడిగా లోకం చేత ముద్ర వేయించుకున్నాడు. ఆ 7-8 ఏళ్ళు నేను నా పెళ్ళాం బిడ్డలు ఏం తిని ఎలా బతికామో పై మెరుగులకి ఆహా ఓహో అనే లోకానికి ఏం తెలుసు? నా కొడుకు పీజీ చదువుకి అంటూ నేను వద్దు బాబోయ్ అంటున్నా నా కొడుకు జేబులో డబ్బు కుక్కి ఓ పంచవర్ష ప్రణాళికా కాలం పాటు యథావిధిగా నా జీతం జమ చేసుకున్నాడు. స్నేహితుడి కొడుకుని దగ్గరుండి చదివించి పైకి తీసుకువచ్చిన ధర్మాత్ముడనే క్రెడిట్ కొట్టేశాడు. జీవితంలో అలా అడుగడుగున ఆదుకునే గొప్ప మిత్రుణ్ణి కలిగి ఉన్నందుకు లోకం నన్ను అదృష్టవంతుడు అనుకోవడంలో తప్పేమీ లేదు. అంతటి పెద్ద మనిషి నన్ను మిత్రద్రోహి అన్నాడంటే అతని పట్ల నేనెంతటి కాని పని మిత్రద్రోహము చేసి ఉంటాను అని సన్నాయి నొక్కులు నొక్కే లోకం అంటోందంటే అతని తప్పు ఏమీ లేదనే కదా. దీనికంతటికీ బీజం 6 నెలల క్రితం వాడు ఆకర్షణీయంగా సకల సౌకర్యాలతో హంగులతో పక్కా కమర్షియల్గా కట్టి అట్టహాసంగా ప్రారంభించిన సీనియర్ సిటిజన్స్ ప్యారడైజ్ హోమ్ ఓపెనింగ్తో పడింది. వాడే పని చేసినా పక్కా వ్యాపార దృక్పథంతో లాభం కోసమే చేసినా లోకానికి అది సమాజ సేవగా కనిపించేలా చేయడంలో ఎక్స్పర్ట్. జీవితాల్ని ఉద్యోగాలకు అంకితం చేసి రిటైర్ అయ్యాక కొడుకులు కోడళ్ల సంరక్షణలో సుఖంగా ఆనందంగా శేష జీవితాలను గడిపే అదృష్టానికి అనేక కారణాల వల్ల నోచుకొని దురదృష్టవంతుల పాలిట ఆపన్న హస్తాలను అందించే సకల సౌకర్యాల వృద్ధాశ్రమాల ఆవశ్యకత సమాజంలో ఎంతైనా ఉందంటూ ఊదరగొట్టి ప్రచారం చేసి లోక కళ్యాణార్థమే తన సీనియర్ సిటిజన్స్ ప్యారడైజ్ హోమ్ అని లోకం భావించేలా చేయడంలో వాడు 100కి 100 పాళ్ళు విజయం సాధించాడు. ఓటమి నెరుగని సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కదా. తిరుగులేని వాడి వ్యూహం ఫలించింది. బతుకులో ఒంటర్లైన సీనియర్ సిటిజన్స్ వచ్చి వాడి ప్యారడైజ్ హోమ్లో చేరుతున్నారు. వాళ్ళకు వచ్చే పెన్షన్లో కొంచెం ఉంచుకుని మిగిలింది ఫీజుగా జమ చేస్తే చాలు.
రూములోనే వేళకి వెచ్చని భోజనం, వేడినీళ్ల స్నానం, కాలక్షేపానికి పేపర్లు, టీవీ, తుమ్మితే వైద్య సౌకర్యం, సాయంకాలాలు ల్యాన్లో కూర్చుని కబుర్లు. ఇంతకన్నా ఏం కావాలి? అలా చేరిన వాళ్ళలో నా మిత్రులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ కాలక్షేపం కోసం నన్ను వచ్చి చేరమని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అసలైన ఒత్తిడి వాడి దగ్గర నుంచి మొదలైంది. ఉచితంగా వచ్చి చేరమని. ఎంగిలి చేత్తో కాకిని తోలని వాడికి ఇంత ఉదార బుద్ధా అని ఆశ్చర్యపోనవసరం లేదు. గొప్పవాళ్ల ఉదారత్వ ప్రదర్శన వెనుక అంతకు మించిన ప్రయోజనాలే వారికి ఉంటాయి. వాడు నాకు ఉచితం అనే ఎర వేస్తున్నాడంటే వాడిచ్చే ఉచితానికి అనేక రెట్లు సేవ నా నుండి వాడు ఆశిస్తున్నాడని నాకు తెలుసు. అది బయటపెట్టాడు చాలా తెలివిగా. వాడు ఉచితంగా నాకు వాడి ప్యారడైజ్లో కాస్త చోటిస్తున్నందుకు గాను కృతజ్ఞతాపూర్వకంగా తేరగా తిని కూర్చోకుండా నేను పూర్తి కేర్ టేకర్గా వాడి ప్యారడైజ్ హోంలో నిర్వహణా బాధ్యతలు నా నెత్తిన వేసుకుని ప్రతీ నెల జమా ఖర్చులు పద్దులు రాసి ఆదాయాన్ని వాడికి అప్పగిస్తే చాలట. అంటే కాస్త అన్నం ముద్ద పడేస్తే కుక్క విశ్వాసపూర్వకంగా రాత్రింబగళ్ళు ఇంటికి కాపలాగాసినట్టు నేను జీతం భత్యం లేని గాడిద చాకరీ చేసే మేనేజర్ కమ్ గుమస్తా కమ్ అటెండర్ గిరి చేసి పెట్టాలన్నమాట. ఇందుకు ఇంతకన్నా చౌకగా నాకన్నా విశ్వాసపాత్రుడు ఎవడు దొరుకుతాడు వాడికి? నేను ఆనందంతో ఎగిరి గంతేసి ఊ అనలేదు, ఊహూ అనలేదు, విని ఊరుకున్నానంతే. అంతేగాక నేను నా మాటలతో బాగా ప్రభావితం చేయగలను కాబట్టి నాలాంటి ఒంటరిగాళ్ళను పట్టుకుని మోటివేట్ చేసి మరింత మందిని ప్యారడైజ్ హోమ్లో చేర్పించగలనని, అదే జరిగితే ప్యారడైజ్ హోమ్కి మరో బ్రాంచీ కూడా పెట్టాలన్నది వాడి ఆశ అని నాకు తెలుసు. నా ప్యారడైజ్ మిత్రులు మాత్రం భలే ఛాన్స్ కొట్టేశావు బాసు, ఎంతైనా నీ గాఢ బాల్యమిత్రుడు కాబట్టి నీకు ఆ ఛాన్స్ ఇచ్చాడు, కానీ మాకెవరికైనా ఇచ్చాడా? అయితే ఇక నుంచి నువ్వు మా మేనేజర్వు కాబట్టి మాకు ఎక్స్ట్రా సౌకర్యాలు కావాలంటే నిన్ను కాకా పట్టాలన్నమాట అని హాస్యమాడుతూ, నువ్వు ఒంటరివేగా, ఎప్పుడు నీ పెట్టే బేడ పట్టుకుని వచ్చేస్తావు అంటూ పట్టుకున్నారు. నిజమే, ఒంటరి పక్షినే. రిటైర్మెంట్కి 4 ఏళ్ల క్రితమే నా జతపక్షి ఎగిరిపోయింది. ఆవిడ ఉత్త అమాయక మాలోకం. పక్క వాటాలోని 90 ఏళ్ల ఆవిడ కోసం పైనుంచి పిలుపొస్తే ఈ నా మాలోకం పిలిచేది తనని అనుకుని ఇదిగో వస్తున్నా అంటూ వెళ్ళిపోయింది, నన్ను ఒంటరిని చేసి. ఆ ముసలావిడ ఇంకా నిక్షేపంలా ఉంది. ఏం చేస్తాం? ఈ పక్కనో భార్యని ఆ పక్కనో భార్యని వేసుకుని కులికే దేవుళ్ళకి నాలాటి వాడికున్న ఒక్క పెళ్ళాన్నైనా వాడు చచ్చేదాకా మిగల్చాలనే ఇంగిత జ్ఞానం కరువాయే. అందువల్ల అప్పటినుంచి స్వయం పాకానికి చేతులు కాల్చుకునే తిప్పలు తప్పలేదు. ముప్పొద్దులా రకరకాల నైవేద్యాలు ఆరగిస్తూ వండుకు తినాల్సిన కర్మ పట్టని దేవుళ్ళకి నాలాటి భార్యావియోగ బాధితుల తిప్పలు ఏమర్థమవుతాయి అనుభవిస్తే తప్ప? నేనెప్పుడూ నా పెట్టాబేడాతో వచ్చి చేరేది తర్వాత విషయం. ముందు మీ గురించి చెప్పండి అన్నాను వాళ్లతో ముచ్చటిస్తూ. వెరైటీ సినిమా కథల్లా ఒక్కొక్కరిది ఒక్కో కథ. సత్యమూర్తి కొడుకు కోడళ్ళు రాజ్యప్పల్లా నిక్షేపంలా ఉండి లకారాల మీద జీతాలు తెచ్చుకుంటూ కూడా మన డిగ్నిఫైడ్ డీసెంట్ బతుకుల్లో పానకంలో పుడకలా ఈ ముసలి కంపెందుకు అనుకుంటూ కొంచెం మర్యాదగానో అమర్యాదగానో వృద్ధాశ్రమాల పాలు చేస్తే నేనొక్కడిని మీకు భారమయ్యానట్రా అని నిలేసే ధైర్యం లేకో, ఆహాలో ఆత్మగౌరవాలో అడ్డొచ్చో గొణుక్కుంటూ నిట్టూరుస్తూ మూలుక్కుంటూ ఒంటరిగా భారంగా బతుకులేర్చడానికైనా అవకాశం కల్పించే ఈ ఓల్డేజ్ హోమ్స్ అయినా లేకపోతే బతుకులు ఊహించటానికి కూడా కష్టం గురువుగారు అన్నాడు భారంగా నిట్టూరుస్తూ. అతని కొడుకు కోడలు, మా బిజీ బతుకుల్లో మీరేమనలేరు, మీకు ఓల్డేజ్ హోమ్ బెటర్, 6 నెలలకోసారి ఎటు వచ్చి చూస్తాంగా అన్నారని నాకు తెలుసు. నా కొడుకు కోడలు పిల్ల ఆ మాటలు అనకముందే ఆత్మగౌరవం కాపాడుకోవడం మంచిదనిపించి నేనే ఇక్కడ చేరాను. మేముండగా మీకు దిక్కు మొక్కు లేనట్టు ఓల్డేజ్ హోమ్లో చేరడం ఏమిటని కొడుకు కోడలు ఒక్క ముక్క అనలేదు. కనీసం మర్యాద కోసమైనా వాళ్ళు ఆ ఒక్క చిన్న మాట అనుంటే సంతృప్తిగా ఉండేదనిపిస్తుంది. అది కూడా నాకు దక్కలేదు. పిల్లల్ని కన్నాం కానీ వాళ్ళ సంస్కారాన్ని కన్నామా? ఈ బతుక్కి ఇంతే ప్రాప్తం అనుకోవటం ఒక్కటే మిగిలింది అన్నాడు జగన్నాథం నిర్లిప్తంగా. నేనెప్పుడు నా కొడుకింటికి వెళ్ళినా కోడలు పిల్ల పొమ్మలు లేక పొగబెట్టినట్టు ముభావంగా ఉంటుంది. అటువంటి చోట ఎలా ఉండబుద్ధి వేస్తుంది? ఇప్పటిదాకా స్వతంత్రంగా మనకి నచ్చినట్టు బతికి ఇప్పుడు కొడుకులు కోడళ్ళ అదుపాజ్ఞల్లో బతకాల్సి రావడం కన్నా నరకం ఇంకొకటి ఉండదు బాసు. కోడలు పిల్ల డామినేషన్ని భరించలేను. ఇక్కడ డబ్బు పారేస్తే సదుపాయాలన్నీ దొరుకుతాయి. అందుకే ఇలా సెటిల్ అయిపోయాను.
అందుకు నాకు రిగ్రెట్స్ లేవు అన్నాడు వెంకట్రెడ్డి. మరి నీ సంగతి ఏమిటి బాసు అని నన్ను అడుగుతూ. ఇతరుల వ్యక్తిగత జీవితాలు తెలుసుకోవడానికి మనుషులకి ఎంత ఆత్రమో. నేను మీలాంటి వాడినే, నాకేం కొమ్ములు లేవు. కానీ నా అనుభవం మీ అనుభవాలకి భిన్నం అనుకుంటాను. నా కొడుకు కోడలు ఒకే చోట పనిచేస్తూ ఒకరినొకరు ఇష్టపడి నా ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. నేను రిటైర్ అయ్యే వరకు వాళ్ళు నా దగ్గరకు వచ్చింది కానీ నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళింది కానీ పెద్దగా ఏమీ లేదు. దూరం దూరంగా ఉన్నంత వరకు సమస్యలు ఏమీ ఉండవు. మర్యాదలు బాగానే ఉంటాయి. మనం వాళ్ళపై ఆధారపడి బతకాల్సి వచ్చినప్పుడే వాళ్ళు ఏమిటి అనేది తెలుస్తుంది. రిటైర్ అయి పూర్తిగా ఒంటరినయ్యాక మర్యాద కోసమో లోకం కోసమో కానీ కొడుకు కోడలు వచ్చేయమన్నారు. పిలిచినప్పుడు వెళ్ళకపోతే మేం పిలిచినా రాలేదు చూసారా అంటారని బయలుదేరా. కోడల పిల్ల పూర్తిగా కొత్త పిల్ల. ఆ పిల్ల కులగోత్రాలు ఏమిటో కూడా నాకు తెలియదు. వాటితో నాకు అవసరమూ లేదు. పెద్ద చదువు, పెద్ద ఉద్యోగపు, పెద్ద జీతగత్తె. వాళ్ళ కల్చర్ వేరు. నేను సాదాసీదా మనిషిని. నన్ను మర్యాదగానే రిసీవ్ చేసుకుంది. కొత్త కదా. కొడుకు కోడలు 5 ఏళ్ల ముద్దులకే మనవరాలు. చీకు చింత లేకుండా సుఖంగా బతుకుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఆటలో బుడంకాయలా నేను దిగబడటం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందో లేక వాళ్ళతో ఏమనలేక నాకు ఇబ్బందిగా ఉంటుందో, ఎన్నాళ్ళు వాళ్ళతో ఉండగలనో ఉండలేకపోతే తర్వాత ఏం చేయాలో నాకే తెలియదు. వాళ్ళవి పెద్ద జీతాలు కాబట్టి సౌకర్యాలకు లోటు లేని జీవనమే. కానీ ఆ జీవనం కోసం వాళ్ళెంత శ్రమించాలో, కాలంతో పోటీ పడుతూ ఎలా ఉరుకులు పరుగులు తీయాలో కొద్ది రోజులకే నాకు అర్థమైంది. నేను నిలబడి నీళ్లు తాగితే వాళ్ళు పరుగులెడుతూ పాలు తాగే యువతరం. నేను రైటా వాళ్ళు రైటా అంటే ఎవరిది వాళ్ళకి రైట్ అని చెప్పాలేమో. నేను ఎక్స్ట్రా మెంబర్ రావడం వల్ల కోడల పిల్లకి కొంచెం పనిభారం పెరిగిందనే చెప్పాలి. ఇప్పటిదాకా మొగుడికి కూతురికి వాళ్ళకి నచ్చినట్టు వండి పెట్టుకునేది. ఇప్పుడు బీపీ షుగర్ల మామగారికి తగినట్టుగా కూడా వండాల్సి వచ్చింది. కూతుర్ని 7:30కే స్కూల్ వ్యాన్ ఎక్కించడానికి రెడీ చేయాలి. తర్వాత టిఫిన్లు, వంట. వాళ్ళిద్దరూ తిని క్యారేజీలు సర్దుకోవాలి. నాకు తగ్గట్టు రెడీ చేసి పెట్టాలి. అందుకు కోడలమ్మ అష్టావధానం చేయాల్సి వచ్చేది. తన అలసటని నాకు కనిపించకుండా ఉండడానికి ప్రయత్నించేది. ఇంట్లో సహాయపడడానికి తల్లో, అత్తగారో, మరో ఆడదిక్కో ఉంటే అంత శ్రమ ఉండదు. చిన్న కుటుంబాలు పైకి ముచ్చటగా కనిపించినా ఇటువంటి ఇబ్బందులు అంతర్లీనంగా ఉంటాయి. ఎంత ఆధునిక కాలమైనా ఆడ మగ సమానంగా చదువుకుని సమానంగా సంపాదిస్తున్నా ఇంటి చాకిరీ, వంట చాకిరీ మాత్రం స్త్రీలకే పరిమితమైంది. ఏం మారింది ఈ పురుషాధిక్య సమాజం? పని తెమలడం కోసం కోడల పిల్ల 5 గంటలకే లేచినా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా కొడుకు మాత్రం బారెడు పొద్దెక్కితే గానీ లేవడు. ఒంటరిగా పనితో సతమతమయ్యే కోడల పిల్లను చూస్తే జాలేసింది. నా కూతురే అంత కష్టపడుతుంటే చూస్తూ ఊరుకోగలనా? పనిలో సహాయపడినా? మామగారిని కాబట్టి గెస్ట్లా ఊరకనే తిని కూర్చోవాలా? అందుకు నాకు మనసు అంగీకరించలేదు. కోడలమ్మ ఏ పనులు ఎలా చేస్తోందో 4 రోజులు గమనించి నా ప్లాన్ అమల్లో పెట్టాను. మర్నాడు ఉదయం కోడలమ్మ వంటింట్లో అడుగుపెట్టేసరికి టిఫిన్ చేయడానికి, వంట చేయడానికి కావలసినవన్నీ రెడీ చేసి పెట్టేశాను. ఆ పిల్ల ఆశ్చర్యపోయింది. ఇవన్నీ మీకెందుకు మావయ్య అంది. మా డాడీ చేత పనులు చేయిస్తావా అని మొగుడు అంటాడేమో అని సంకోచం కాబోలు. నేను పని లేకుండా ఊరికే కూర్చోలేను తల్లి, నన్ను పని చేయనివ్వు అన్నాను. ఆమె సంతోషించింది. కోడలమ్మ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి బాగా పొద్దుపోతుంది. వచ్చాక విశ్రాంతి లేకుండా రాత్రి వంటకు ఉపక్రమించాలి. ఆ రోజు రాత్రి కోడల పిల్లొచ్చేసరికి వాళ్ళకి కావలసినట్టు వంట చేసి డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టేశాను. కోడలమ్మకి నోట మాట రాలేదు. ఆశ్చర్యం, ఆనందం. ఇది ఎలా సాధ్యం? నివ్వెరపోతూ అడిగింది. ఎందుకు సాధ్యం కాదు? చేయదలుచుకుంటే ఏదైనా సాధ్యమే అన్నాను. నా కొడుకు, మనవరాలు పదార్థాలని టేస్ట్ చేస్తూ సూపర్ అన్నారు. ఆ ఒక్క మాటతో నేను పడ్డ శ్రమంతా ఎగిరిపోయింది. కొడుకు కోడలు భోజనాలు చేశాక ల్యాప్టాప్లు ఒళ్ళో పెట్టుకుని ఆఫీస్ పని చేసుకుంటారు అర్ధరాత్రి దాకా. ఏమి యాంత్రిక జీవితాలు అనిపించింది. వాళ్ళు పడుకున్నాక వెళ్ళి వాళ్ళ మధ్యలో పడుకున్న చంటిదాన్ని ఎత్తుకుని నాతో పడుకోబెట్టుకున్నాను. వాళ్ళ మధ్య అడ్డెందుకు అని. దానితో ఆడుకుంటూ, దానికి చందమామ కథలు చెబుతూ, పోలీస్ దొంగ ఆడుతూ, దాన్ని వీపు మీద ఎక్కించుకుని వజ్రాల మూటోయ్ అని అరుస్తూ తిరుగుతూ బాగా మచ్చికైపోయాం.
పొద్దుటే దాన్ని స్కూలుకు తయారు చేసే బాధ్యతను నెత్తిన పెట్టుకున్నాను. నేను పొద్దుటే లేచి ఇంటి పనుల్లో చొరబడ్డం చూసి సిగ్గుపడి కాబోలు నా కొడుకు కొంచెం ముందుగా లేచి నాకు సహాయపడటం మొదలుపెట్టాడు. అందువల్ల కోడలమ్మకి పని టెన్షన్ తగ్గి కాస్త రిలాక్స్డ్గా పనిచేసుకోవడం వల్ల ముఖంలో కళాకాంతులు పెరిగాయి. నా పైన గౌరవంతో పాటు మనుషుల మధ్య నిజమైన గౌరవాలే ఉంటే వ్యతిరేక భావజాలాలు పద్ధతులు ఏవీ వారు సఖ్యతతో ఉండడానికి అడ్డురావు. తక్కువ చదువుకున్న నేను నాస్తికుణ్ణైతే బాగా ఎక్కువ చదువుకున్న కోడల పిల్ల పక్కా ఆస్తికురాలు. పూజా పునస్కారాలు చాలా గట్టిగా చేస్తుంది. ఆ పిల్ల పూజకి పూలు తెచ్చిపెట్టేవాణ్ణి. ఆమె పూజ చేసుకుంటుంటే ప్రసాదాలు తయారు చేసి పెట్టేవాణ్ణి. చిన్న చిన్న సహకారాలే మనుషుల్ని దగ్గర చేస్తాయి. కొడుకు కోడలు మనవరాలతో కలిసి ఆదివారాలు గుళ్ళు గోపురాలకు ఆనందంగా తిరుగుతూ ఎంజాయ్ చేశా. అత్తమామలు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అని చూసే కోడళ్ళున్న లోకంలోనే నేను వెళ్ళి వస్తానంటే కంట తడిపెట్టి వెళ్ళొద్దు మావయ్య అని బతిమాలిన నా కోడలు ఉంది. మనం ప్రేమతో కనిపించిన మన సంతానపు సంరక్షణలో మనవలతో సుఖంగా ఆనందంగా బతకాల్సిన వాళ్ళం ఆ సంరక్షణకి సుఖ సంతోషాలకి దూరమై ఒంటరిగా అనాథల్లా ఖైదీల్లా ఈ వృద్ధాశ్రమాల్లో బతుకులేడవడం దేనికి చిహ్నం? 60 నిండిన మన జీవితానుభవ సారం ఇదేనా? మనం కన్న కొడుకులు వాళ్ళ చేతులు పట్టుకుని మన ఇంటికి వచ్చిన కోడళ్ళు విదేశీ శత్రువులా వాళ్ళని దూరంగా పెట్టడానికి? మనవల ముద్దు ముచ్చట్లు ఇచ్చే ఆనందం కన్నా ఈ ఒంటరి జీవితమే గొప్ప. మనిషి మెదడులో తార్కికంగా ఆలోచించే వివేచించే జ్ఞానకేంద్రం ఒకటి ఉన్నట్లే దాన్ని డామినేట్ చేస్తూ తర్క విరుద్ధంగా అవివేకంగా ఆలోచించే అజ్ఞాన కేంద్రం కూడా ఒకటి ఉంటుందేమో. లేకపోతే మంచి చెడ్డల వివక్షలో ఇంత వెనుకబడి ఎందుకున్నాం? కొంచెం సహనం, కొంచెం క్షమ, కొంచెం పెద్ద మనసు మన వయసుతో పాటు పెరగకపోతే ఆ పెద్దరికానికి అర్థమేమిటి, ప్రయోజనమేమిటి? కాస్త సర్దుకుపోయే సహనమే ఉంటే మనం ఎక్కడుంటే అదే ప్యారడైజ్ కాదా? ప్రేమాభిమానాలు ఉన్న చోట సర్దుకుపోవడం సమస్యే కాదు. సర్దుబాటు గుణం లౌక్యం కాదు, సౌఖ్యం. మీరు ప్రేమిస్తే వాళ్ళు అంతకన్నా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తారు. ఎంతకాలం బతికాం అన్నది ముఖ్యం కాదు, ఎంత ఆనందంగా తృప్తిగా బతికాం అన్నదే ముఖ్యం. మీ పెద్దరికము, మీ అనుభవాలు, మీ సలహాలు, గైడెన్సు వాళ్ళకి ఎంతో అవసరం. మరోసారి ఆలోచించి ప్రయత్నించి చూడండి. అప్పుడు ఈ బతుకే కరెక్ట్ అనుకుంటే మీ ప్యారడైజ్ వర్ధిల్లాలని కోరతాను అని చెప్పాను. ఎవరూ మాట్లాడలేదు. ఆలోచనల్లో నిమగ్నమైనట్టు చిన్నగా తలలూపారు. అంగీకరించినట్టో వ్యతిరేకించినట్టో అర్థం కాకుండా. వారి మౌనానికి అర్థం కాలమే చెప్పింది. 5-6 నెలలు తిరిగేసరికి ప్యారడైజ్ హోమ్ మెంబర్స్ సంఖ్య 60 నుంచి 20కి పడిపోయింది. నేడో రేపో మరో 7-8 మంది వెళ్ళిపోయే ప్రయత్నాల్లో ఉన్నారు. వాడి సామాజిక సేవ గిట్టుబాటు కాకపోవడంతో ప్యారడైజ్ హోమ్ని మూసేయడానికి నా స్నేహితుడు నిశ్చయించుకున్నాడని తెలిసింది. ఆ సందర్భంలోనే వాడు నా గురించి 10 మందిలోనూ చిన్నతనం నుంచి వాడిని ఎంతలా ఆదుకున్నాను, వాడికి కృతజ్ఞత ఏ కోశాన్నైనా ఉందా? బాగా మోటివేట్ చేసి ప్యారడైజ్ హోమ్ని కళకళలాడేలా చేస్తాడని వాడి చేతుల్లో పెడదాం అనుకున్నాను. కానీ కూసే గాడిదొచ్చి మేసే గాడిదల్ని చెడగొట్టినట్టు విశ్వాసఘాతుకంగా ప్రవర్తించాడు మిత్రద్రోహి అని వాపోయాడట. వాడు నన్ను మిత్రద్రోహి అన్నందుకు నాకు బాధ ఏమీ లేదు. నా మోటివేషన్ వల్ల 10 మందికి మంచి జరిగినప్పుడు 10 మంది నష్టం మీద లాభపడే ఒక్కడు నష్టపోతే జీవితంలో ఓటమిని నష్టాన్ని ఎప్పుడూ ఎరగనివాడు నా వల్ల వాడి ప్యారడైజ్ హోమ్ మూసివేయాల్సి వచ్చిందని బాధపడిపోతున్నాడు. వ్యాపారంలో లాభ నష్టాలు సహజం కాదా? ఇక వాడు ఉపయోగించిన కృతజ్ఞతల మాట అంటారా? ఆదుకోవడం పేరు మీద వద్దన్నా అప్పులిచ్చినందుకు వాడికి నేను కృతజ్ఞతతో ఉండాలా? లేక వాడు అంటగట్టిన అప్పులకు నా జీవితమంతా వాడికి రాక్షస వడ్డీలు చెల్లించి నేను చితికిపోతూ వాడిని మరింత ధనవంతుణ్ణి చేసినందుకు వాడే నాకు కృతజ్ఞుడై ఉండాలా? మీకు అర్థమైతే చెప్పండి. కథ పేరు ప్యారడైజ్ లాస్ట్. రచించిన వారు డిఆర్ ఇంద్రా గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా.
మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.